దేవా, నిజమైన దేవుడు, సత్యదేవుడు తెలుసుకునే శక్తిని ప్రతి ఒక్కరికి నీ దయచేయమని, మమ్మల్ని ఆకర్షించుకున్నట్టుగా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకోమని దేవా. జరుగుతున్నది కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల పుణ్యక్షేత్రంలో ఇటీవల అన్యమత ప్రచారం కలకలం. శ్రీవారి ఆలయానికి సమీపంలోని రామ్ బగీచా బస్టాండ్ టికెట్ కౌంటర్ లో జారీ చేసిన టికెట్ల వెనుక భాగంలో హజ్, జెరూసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనలున్నాయి. ఏపీలోని ఆలయాల్లో వరుసగా రథాలు కాలిపోవడం, ఇంద్రకీలాద్రి రథంలో వెండి సింహం విగ్రహాలు కనిపించకుండా పోవడం వంటి వరుస ఘటనలతో చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్ధరాత్రి వేళ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని భక్తులు మనోభావాలని, హిందువుల తాలూకా సెంటిమెంట్ ని దెబ్బకొడుతూ ఒక అయోమయ వాతావరణాన్ని హిందువులపై క్రియేట్ చేస్తూ ఒక కుట్ర జరుగుతున్నదని మేము పదే 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 చెప్తూ ఉన్నాం. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండలో 3 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆంజనేయ స్వామి చెయ్యకపోతే ఆంజనేయ స్వామికి పోయేదేమీ లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమీ లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు. దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేయించింది. దానివల్ల దేవుడికి పోయేదేమీ లేదు. కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నకల్ వీరాంజనేయ స్వామి, అమ్మవారి విగ్రహాలను గుప్త నిధుల కోసం ధ్వంసం చేసిన ఘటనలో కథ అడ్డం తిరిగింది. ప్రధాన నిందితులు నాటకమాడినా పోలీసులు ఆధారాలతో అరెస్టు చేసి ఆట కట్టించారు. పొన్నకల్లు సరిహద్దులో పురాతన ఆంజనేయ స్వామి, అన్నపూర్ణదేవి విగ్రహాలను గుప్త నిధుల కోసం ఆగంతకులు ధ్వంసం చేశారు. విచారిస్తే స్థానికంగా ఉన్న వైసీపీ నేత కలపర్రి దామోదర్ రెడ్డి అద్దెకు తీసుకువెళ్లి గుప్త నిధుల కోసం తవ్వించారని తేలింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హిందూ దేవుళ్ల విగ్రహాలపై దాడులు, రథాల దగ్ధం వంటి ఘటనలు పెరిగాయని అన్నారు. ఒక చర్చిపై దాడి జరిగితే వెంటనే స్పందించిన ప్రభుత్వం హిందూ దేవాలయాలపై జరిగే దాడులను పట్టించుకోవడం లేదని చక్రపాణి మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనేమో కాశీలో మన ఋషికేశ్లో ఆయన ఆశ్రమం దగ్గర గంగా స్నానం చేయించి ఆ రోజు సామాజిక మాధ్యమాల్లో పెట్టి హిందువుడిగా మార్చేశాను. కానీ అందరూ నమ్మాం హిందువుడిగా మారిపోయాడని. వాళ్ళ అమ్మ స్టేట్మెంట్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే మావాడు క్రైస్తవుడు, హిందువుడు కాదు, మతం మారలేదని చెప్పింది. కాబట్టి ఇద్దరు కూడా మోసం, హిందువుల్ని మాయ చేసి శారదాపీఠాన్ని స్వామిని చూపించి హిందూ ఓట్ బ్యాంక్ ని మేము కొల్లగొడదామనేటువంటి నాటకం ఆడుతున్నారు. I read the Bible every day by Barka. I pray twice a day. వచ్చేప్పుడు కారు కొన్ని ఏ నెంబర్ పెట్టుకోవాలి దేవా 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 అని లెక్క పెడుతుంటే జే అనగా 10 ఈ అంటే ఇది అన్ని కలిపితే 151 వచ్చింది. అందుకు 151 నా మొబైల్ నెంబర్ 151. మొన్న ఇచ్చిన ఎలక్షన్ రిజల్ట్ 151. విజయవాడ సిటీలో ఫ్రీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సెమీ వేడుకలు ఘనంగా జరిగినవి. హ్యాపీ క్రిస్టమాస్, హ్యాపీ క్రిస్టమాస్. యెహోవా నామొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. విజయవాడ నగర శివారులోని గ్రామీణ పోలీస్ స్టేషన్ లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సిబ్బంది సమక్షంలో సిఐ ప్రభాకర్ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు శాంతి అహింస మార్గాన్ని చూపారని, ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటామని సిఐ వెల్లడించారు. I agree with them, Lord. God bless you, dear Jagananna. May God bless you. యేసు శిలువ యాగాన్ని స్వీకరించడం, యేసు ఇచ్చే నీతిని స్వీకరించడం. మనం దేవుని వైపు ఒక్క అడుగు వేస్తే యేసు మన వైపు 100 అడుగులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి మనలను గట్టిగా కౌగలించుకొని తన ప్రేమనంతా కురిపించి పరలోక వారసులను చేస్తాడు. I agree to the fact that the conversions are happening in a big way. जगन मोहन रेड्डी सरकार भारत में रह करके और वेटिकन सिटी से संचालित हो रहे हैं, वो विदेशी शक्तियों के द्वारा संचालित हो रहे हैं, जो बड़ा दुर्भाग्यपूर्ण है. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం.